ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నారాయణ రెడ్డి గారు వచ్చేసారు. వారికి మనందరి ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు. ఉపాధి కల్పన ప్రోగ్రామ్ పేరుతో అలాట్ చేసిన ఎంఎస్ఎంఈ అలాటెస్ కూడా సార్ మనం తమ వెంటనే రిలీజ్ చేస్తే ఈ రోజు కలిగి ఎట్లేస్తున్నారేనా ఎవరు కలుగుతుంది మన ప్రాంతాన్ని చేయమంటారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన మాంగాడ్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన జరిగింది. ఇక్కడ ఉన్న డ్రైయింగ్ యూనిట్స్ కానీ ఇక్కడ ఉన్న పౌర్ణం పరిశ్రమ మొత్తానికి కూడా ఒక బాసటగా నిలవాలి. ఇక్కడ మొత్తం అక్కడ ఉన్న ఈ పొల్యూటింగ్ అంతా కూడా తీసుకొచ్చి బయట పెట్టి వాళ్ళకి ఒక సమగ్రంగా చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రులు యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఒక చోట చేరుద్దాం, వాళ్ళకి మంచి సొల్యూషన్ ఒకటి ఇద్దాం అని చెప్పి ఆయన కూడా దాన్ని పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. దాని పర్యవసానమే ఇవాళ మన మాంగాడ్లో మన నగిర్లో ఏదైతే ఇప్పుడు చాలా దీర్ఘకాలిక సమస్య అక్కడ వాటర్ అంతా కూడా పొల్యూట్ అవుతుందని చెప్పేసి అవన్నీ కూడా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దానంతా కూడా అక్కడ ఉన్న యూనిట్స్ అంతా కూడా ఇక్కడ తరలించి వాళ్ళ ఇక్కడ ఒక ఈటీవీ ప్లాంట్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటి కాలుష్యం లేకుండా కూడా చేద్దామని చెప్పేసి సదుద్దేశంతో ఇక్కడ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడ మన దగ్గర లేబర్ ఎక్కువ, మన దగ్గర ఆడవారికి కూడా చాలా స్కిల్డ్ లేబర్ ఉన్నారు. కుట్టు పరిశ్రమల్లో చాలా స్కిల్డ్ లేబర్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఏరియా అంటూ ఇస్తే ఒక ఉపాధి కల్పన కూడా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో మెయిన్ రోడ్డు దగ్గరగా చెన్నై దగ్గరగా వాళ్ళందరూ కూడా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రపోజ్డ్ ఏరియా కూడా డెవలప్ చేయడం జరిగింది. దరిదాపుల్లో 100 ఎకరాలు మనం సేకరించడం జరిగింది. కొద్దిగా రోడ్డు అక్వైర్ చేయడం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. దాన్ని కూడా మనం నోటిఫికేషన్ ఇచ్చేసాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆ రోడ్డు డెవలప్ తీసుకోగానే అక్వైర్ చేయగానే ఇక్కడ పూర్తిగా ప్లాట్లు వేసి అంటే ఇనిషియల్ గా ఏంటంటే ఒక 10 ఎకరాల్లో ఎంఎస్ఎంఈస్కి ఇచ్చి మిగతా అంతా కూడా అవసరం బట్టి డెవలప్ చేసుకుంటూ పోయే ఉద్దేశం ఉంది. 87 ప్లాట్స్ ముందుగా ప్రపోజ్ చేశాం. ఆ 87 అలాట్మెంట్ అవ్వగానే మళ్ళీ దానికి అంచెలంచెలుగా పెంచుకుంటే మనం ఇప్పుడు 100 ఎకరాలు మళ్ళీ ఆల్రెడీ ఏపీఐసీకి హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నాం. దాని తర్వాత ఇంకొక 100 ఎకరాలు కూడా సేకరించి ఇక్కడ ఒక పెద్ద ఎంఎస్ఎంఈ పార్కు అలాగే మల్టీ ప్రోడక్ట్ డెవలప్ చేసే ఉద్దేశంతో ఇక్కడ ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది.